గాయపడ్డ తర్వాత అనురాగ్ సింగ్ ఠాకూర్ మిగతా మహిళా ఎంపీలతో కలిసి అక్కడ నిరసనకు దిగిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇక్కడ మహిళా ఎంపీలు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఇప్పుడు అరెస్టు చేయబోతున్నారా? ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. పార్లమెంటులో తోపులాట ఘటనపై ఫిర్యాదు చేసింది బీజేపీ. పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్. మరోవైపు రాహుల్ గాంధీ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ బీజేపీ మహిళా ఎంపీ కొన్యాక్ కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా రెండు ఫిర్యాదులు. ఈ రెండు ఫిర్యాదులైనా ఇంకా ఫిర్యాదులు కూడా ఏమైనా రిజిస్టర్ అయ్యాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎటువంటి సినారియో ఉంది? కేవలం ఈ రెండు కంప్లైంట్లే రిజిస్టర్ అయ్యాయా? ఇన్వెస్టిగేషన్ ఏమైనా ప్రారంభమైందా? ఇంకా ఫిర్యాదులు నమోదే అవకాశం కనిపిస్తోందా? పార్లమెంట్ ఆవరణంలో జరిగిన తోపులాటకు సంబంధించి ప్రస్తుతం ఇరు పార్టీలు ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఇండియా కూటమి ఎంపీలు ఒకరిపై ఒకరు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయితే మాపైనే దాడి జరిగిందంటూ కూడా బీజేపీ ఎంపీలపై కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీ పైన కూడా ఫిర్యాదు చేయనున్నారు. 3 గంటల ప్రాంతంకు పార్లమెంట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోనున్నారు. అయితే అమిత్ షా ను కాపాడేందుకే బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలు గుండాగిరి చేశారంటూ కూడా ప్రియాంక వాద్రా కొద్దిసేపటి క్రితమే ఆరోపించడం జరిగింది. మేము ఆందోళన చేస్తున్న చిన్న ఘటన కూడా జరగలేదు, బీజేపీ ఈ రోజు కావాలనే గొడవ చేసిందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. మల్లికార్జున ఖర్గే కూడా గాయాలయ్యాయంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే నాగాలాండ్ రాజ్యసభ సభ్యురాలు రాహుల్ గాంధీపై ఆమె చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక మహిళ నన్ను కూడా చూడలేదు, నేను ఒక ట్రైబల్ మహిళలు అయినప్పటికీ ఆయన నాతో ఆ పార్లమెంట్ ఆవరణంలో అసభ్యంగా ప్రవర్తించారు. నేను మకరం ద్వారా శాంతియుతంగా నిరసన చేస్తుంటే రాహుల్ గాంధీ నా వద్దకు వచ్చి అరిచారు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. పార్లమెంటు సభ్యులుగా ఒకరినొకరిని గౌరవించుకోవాలి, కానీ రాహుల్ గాంధీ నన్ను ఒక మహిళా ఎంపీగా కూడా గౌరవించలేదు అంటూ కూడా ఆ ఘటనకు సంబంధించి తనను ఎంతో బాధించిందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే చైర్మన్ కి కూడా కంప్లైంట్ చేశారు. చైర్మన్ కూడా సభలో ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. కొన్యాక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అంశాన్ని కూడా నేను పరిశీలిస్తున్నట్టుగా కూడా రాజ్యసభ చైర్మన్ చెప్పడం జరిగింది. ఇవన్నీ ఘటనలు కనుక చూస్తుంటే ఒకదాని వెనకాల చూస్తూ ఉంటే కనుక రాహుల్ గాంధీ అరెస్ట్ అవుతారా అన్న దానిపైన కొంత అనుమానాలు తలెత్తున్నాయి. ఒకవైపు గాయపరిచిన ఘటనకు సంబంధించిన అంశం ఒకవైపు ఆయనను చుట్టుముడుతుంది. మరొక వైపు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్లు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. విచారణ చేస్తామంటూ కూడా పోలీసులు ఎంపీలకు చెప్పడం జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామనేది కూడా ప్రస్తుతం పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ ఎంపీలు కూడా బీజేపీ ఎంపీల పైన పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయనున్నారు. మల్లికార్జున ఖర్గేకు గతంలో మోకాలు శస్త్రచికిత్స జరిగింది. ఆ తోపులాటలో ఆయన కాలు పైన పూర్తిగా గాయమైంది. ఆయనను కూడా హాస్పిటల్ కి తరలించామంటూ కూడా కాంగ్రెస్ ఎంపీలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు అయితే ప్రస్తుతం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో చేశారు. ఘటనకు సంబంధించి పూర్తిగా ఇటు బీజేపీ వైపు అటు కాంగ్రెస్ వైపు ప్రాంగణంలో నార్మలైజ్ అయిందా? వాతావరణం సాధారణ స్థితికి వచ్చిందా? ప్రస్తుతం ఆందోళన అయితే ఇంకా కొనసాగుతుంది. ఇటు బీజేపీ సంబంధించిన ఎంపీలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా ప్రాంగణంలో కొంత ఒకరిపై ఒకరు నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మహిళా ఎంపీ అని చూడకుండా నాపై ఆయన చేసిన చర్య నాకు చాలా బాధించిందంటూ కూడా నాగాలాండ్ ఎంపీ చెప్పడంతో ఆయన పైన కూడా ఫిర్యాదు చేశాను, రాజ్యసభ చైర్మన్ కు చేశానంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అదే అంశాన్ని రాజ్యసభ వాయిదా వేయకంటే ముందే కొద్ది క్షణాల ముందే ఆయన చెప్పడం జరిగింది. చైర్మన్ కూడా అదే అంశాన్ని కూడా చెప్పారు. ఒక మహిళా ఎంపీ పైన ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేశాడు, ఆమెపై అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా ఆ ఫిర్యాదును కూడా ఆయన పరిశీలిస్తున్నట్టుగా కూడా రాజ్యసభ చైర్మన్ చెప్పడం జరిగింది. వీటన్నిటిని చూస్తే అంటే ఒకవైపు పార్లమెంటు ఎంపీలకు దాదాపు ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరిని కూడా సిటీ స్కాన్ కు తీసుకువెళ్లడం జరిగింది. 4-5 ఎంపీలకు ఈ తోపులాటలో కింద పడ్డట్టుగా కూడా ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితిలో ప్రతాప్ చంద్ర సారంగికి 5 కుట్ల వరకు హెడ్ ఇంజూరీ జరిగింది. ముఖేష్ రాజ్పుత్ స్పృహ కోల్పోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. బయటికి కనపడే గాయాలు ఎక్కడ కూడా లేకున్నప్పటికీ ఆయన తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు.
సో దానికి అనుకూలంగా ఆయన పైన కూడా సిటీ స్కాన్ చేయాలి అంటూ కూడా వైద్యులు సూచించిన విషయాన్ని కూడా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ లో పేర్కోవడం జరిగింది. ఒకవైపు ఇద్దరు ఎంపీలు గాయపడ్డ ఫిర్యాదు, మరొక వైపు మహిళా ఎంపీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ రాజ్యసభ చైర్మన్ కు చేసిన ఫిర్యాదు. ఈ రెండింటిని చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడే పరిస్థితే ఉంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మహిళ, అందులో ట్రైబల్ మహిళ కావడంతో ఆమెకు ఉన్న ప్రాథమిక హక్కులను కూడా కాలరాసే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరించాడనేది కూడా ఆమె తన ఫిర్యాదులో రాజ్యసభ చైర్మన్ కు చెప్పడం జరిగింది. వీటన్నిటిని కనుక చూస్తే రాజ్యసభలో రేపటితో పార్లమెంట్ సెషన్స్ ముగుస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన హింసకు సంబంధించిన అంశాలు ఇరు పార్టీలు, ఇటు ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, రెండు కూటమిలు కూడా ఒకరిపై ఒకరు పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుల వరకు వెళ్లిన నేపథ్యంలో ఇందులో ఏం జరగబోతుందన్న దానిపైన కూడా పోలీసులు కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులను అందుకున్న తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నది కూడా పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీల ఫిర్యాదు మాత్రం ముందుగా తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు కొద్దిసేపట్లో 3 గంటల ప్రాంతంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఫిర్యాదు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరికి సంబంధించిన ఫిర్యాదులను ఇంకా పార్లమెంట్ ప్రాంగణంలో మహిళా ఎంపీలు ఆందోళన చేస్తున్న విశ్వాసం మనం చూస్తున్నాం. ఇటు పురంధరేశ్వరి కావచ్చు, దాంతోపాటు బీజేపీ అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న మహిళా నేతలందరూ కూడా, మహిళా ఎంపీలందరూ కూడా అక్కడ నిరసన దిగిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అక్కడ కాంగ్రెస్ కూడా నిరసన కంటిన్యూ చేస్తోందా? సో అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకొచ్చేందుకు ప్రత్యేక బలగాలు ఏమైనా రంగంలోకి దిగాయా? సచిన్, ప్రస్తుతం మహిళా ఎంపీ, నాగాలాండ్ ఎంపీకి సంబంధించిన అంశంపైనే మిగతా సహచర మహిళా ఎంపీలంతా కూడా పార్లమెంట్ ఆవరణంలో ప్లకార్డ్స్ ప్రదర్శన చేస్తున్నారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో కొద్దిసేపటి తర్వాత ఏఐసిసి కార్యాలయంలో ప్రత్యేక మీడియా సమావేశం చెప్పి అక్కడ జరిగిన విషయాలన్నిటికీ కూడా పూర్తిగా తాము వివరిస్తామంటూ కూడా రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. 4 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ దీనిపైన మీడియాతో మాట్లాడనున్నారు. ఒకవైపు మహిళా కాంగ్రెస్ నాయకులు దీని కావాలనే బీజేపీ రాద్ధాంతం చేస్తుందంటూ కూడా మహిళా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మరొక వైపు బీజేపీ నాయకులు మాత్రం ఏదైతే నాగాలాండ్ ఎంపీకి సంబంధించిన అంశంలో రాహుల్ గాంధీని ముమ్మాటుగా శిక్షించాల్సిందే అంటూ కూడా ప్లకార్డ్స్ ప్రదర్శన చేస్తున్నారు. అంబేద్కర్ ని అవమానించింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా బీజేపీ చెప్తుంది. అంబేద్కర్ ని సభలోకి రాకుండా చట్టసభల్లో కూడా ఆయనను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా బీజేపీ సభ్యులైతే చెప్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజ్యసభలో అమిత్ షా మాట్లాడిన దానికి బహిరంగ క్షమాపణ కోరుతూ నిరసన గత 2 రోజులుగా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఒక విషయం క్లారిటీగా చెప్తున్నారు. మేము నిరసన చేసి తెలియజేశాము. గత వారం రోజులుగా కూడా అంబేద్కర్ సంబంధించిన అంశం కావచ్చు, అదానికి సంబంధించిన అంశం కావచ్చు, ఈ రెండిట్లో కూడా మేము శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయలేదు. ఈ రోజు బీజేపీ ఎంపీలు ఒక నిరసన కార్యక్రమాన్ని మేము అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రధాన ద్వారం దాకా నిరసన తెలియజేసుకుంటూ హాల్లోకి వస్తామంటూ కూడా ముందుగానే చెప్పాము. అయినప్పటికీ ముఖద్వారం వద్ద బీజేపీ ఎంపీలంతా ఒక్కసారిగా అక్కడే నించొని మమ్మల్ని లోనికి వెళ్ళనీయకుండా అడ్డుకొని మమ్మల్ని కిందికి తోసేశారనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ బీజేపీ నేతలు మేము శాంతియుతంగా ముఖద్వారం వద్ద మేము ధర్నా నిర్వహిస్తుంటే ఒక్కసారిగా రాహుల్ గాంధీ మీదికి వచ్చాడు, తమతో అసభ్యంగా ప్రవర్తించాడనేది కూడా మహిళా బీజేపీ నాయకురాలు చెప్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించి ప్రెసెంట్ రాహుల్ గాంధీ మీద 2 ఫిర్యాదులు వెళ్ళిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక్కడ ప్రియాంక గాంధీ వాదన కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది, ఫిర్యాదు చేయబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఎవరి మీద ఫిర్యాదు చేయబోతున్నారు, ఏ అంశం మీద ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ గోపి? ప్రియాంక గాంధీ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూడా అమిత్ షాను కాపాడేందుకే బీజేపీ ప్రయత్నం చేస్తుంది. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలు గుండాగిరి చేశారు, దీనికి సంబంధించిన విచారణ జరగాలనేది కూడా ఆమె చేస్తుంది. మేము ప్రతిరోజు ఆందోళన చేస్తున్నాము, ఒక చిన్న ఘటన కూడా జరగలేదు, బీజేపీ కావాలనే గొడవ చేసింది, మల్లికార్జున ఖర్గే కూడా గాయాలయ్యాయి, దీనిపైన మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తామనేది కూడా ఆమె చెప్పింది. అంటే ఘటనకు సంబంధించిన విచారణ పూర్తిగా పారదర్శకంగా జరగాలి, బీజేపీ ఎంపీల ఒత్తిడికి తలగొద్దు అనేది ప్రధాన ఉద్దేశంగా అయితే ఆమె మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఒకవైపు బీజేపీ ఎంపీల ఫిర్యాదు, మరొక వైపు రాజ్యసభ చైర్మన్ కి రాహుల్ గాంధీపై ఫిర్యాదు, ఈ రెండింటిని మాత్రం
చాలా సీరియస్ గా పరిగణించాల్సిన అంశం ఉంది. ఒక మహిళా ట్రైబల్ మహిళకు సంబంధించిన ఎంపీ, నాగాలాండ్ కు సంబంధించిన ఎంపీ ఆమె చైర్మన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. తనతో అసభ్యంగా ప్రవర్తించాడనేది. దానికి సంబంధించిన రూల్స్ బుక్ ను కూడా ప్రస్తుతం రాజ్యసభ పరిశీలిస్తుంది. ఒకవేళ అది కనుక రుజువు అయితే కనుక, అంటే అక్కడ స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు, మీడియా మాధ్యమాలలో ప్రసారమైన విజువల్స్ కావచ్చు, అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాహుల్ గాంధీ పైన ఒక చర్య తీసుకునే పరిస్థితి ఉంది. ఈలోపు పోలీస్ స్టేషన్ లో జరిగిన ఫిర్యాదుల పైన కూడా ఒకరిపై ఒకరు చేసుకున్న ఫిర్యాదులకు సంబంధించి కూడా డిపార్ట్మెంట్ నుంచి కూడా ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాతే, ఒకవేళ ఇదే విజువల్స్ కి సంబంధించి కావచ్చు, అక్కడ ఘటన జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు కావచ్చు, అక్కడ జరిగిన అంశాన్ని వివరించిన విధానం కావచ్చు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కూడా పార్లమెంట్ స్టేట్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కొంత రాహుల్ గాంధీ ఇరకాటంలో పడే పరిస్థితులే ఎక్కువగా కనపడుతున్నాయి. గతంలో కూడా ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది కూడా ప్రూవ్ అయితే కనుక ఆయనను సస్పెండ్ చేసి అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నుంచి కంప్లైంట్ చేసిన ఎంపీ కొన్యాక్ కూడా మీడియాతో మాట్లాడుతున్న సందర్భం మరి కాసేపట్లో బయట మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆమె రియాక్షన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆమె రాహుల్ గాంధీ మీద ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతున్న సందర్భం కూడా ఉంది. ఒకటే చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఆమె. మరీ ముఖ్యంగా ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఈ ఘటనకు సంబంధించి రియాక్షన్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. మరి కాసేపట్లోనే ఇదే అంశం మీద రాహుల్ గాంధీ కూడా మాట్లాడబోతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ మీద 2 ఫిర్యాదులు వెలువెత్తిన సందర్భాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఆయనతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారా? మరి ముఖ్యంగా ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు ప్రాంగణం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో విజువల్స్ మీరు చూస్తున్నారు, 3 బాక్సెస్లో చూస్తున్నారు. మరి ముఖ్యంగా దాడి నేపథ్యంలో, దాడి జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 2 ఎంపీల మీద దాడి జరిగింది. అందులో ప్రతాప్ చంద్ర సారంగి మరొకరు ముఖేష్ రాజ్పుత్. వీళ్ళిద్దరితో కూడా ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు భారతీయ జనతా పార్టీ ఎంపీలు మా ఎంపీల మీదే దాడి చేస్తారంటూ వాళ్ళు నిరసనకు వ్యక్తం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ మీరు చూడొచ్చు, బాన్సురి స్వరాజ్, అలాగే అనురాగ్ సింగ్ ఠాకూర్, పురంధేశ్వరితో పాటు తేజస్వి సూర్య ఉన్నారు. దాంతోపాటు మరికొంతమంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు, అలాగే ఎన్డీఏ కూటమి ఎంపీలు కూడా